ఇప్పుడు 'ఆనంద్' గారి సినిమా ఇంతకు ముందుది అంత పెద్దగా నడవలేదు. ఓకే. ప్లస్ 'సందీప్ కిషన్' మీద కూడా ఇంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీశారు గదా! ఓకే. మీకంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? 'ఆనంద్' గారి సినిమా ఇంతకుముందు నడవలేదంటున్నారు గదా! ఆ! మరి ఈ సినిమాకి చాలా పెద్ద క్రేజొచ్చింది. కాబట్టి ఆ కథలో ఏదో ప్రాబ్లమ్ ఉండి ఆడలేదేమో. ఆయనలో మాత్రం టాలెంట్ ఉంది. 'ఆనంద్' గారు మీరెందుకు అంటే సూపర్ నేచురల్ ఎక్కువ లేదంటే ఇది ఫాంటసీనా? సూపర్ నేచురల్ అండి? సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ. అంటే ఎక్కువ అది కొంచెం టచ్ చేస్తుంటారు ఆ పాయింట్ ఎందుకని? మీ సినిమాల్లో? లేదండి. నాకు యూజువల్లీ చిన్నప్పటి నుంచే లైఫ్, డెత్ మనం చనిపోయాక ఏమవుతుందని ఒక చిన్న క్యూరియాసిటీ అది చిన్నప్పటి నుంచే ఉంది. సో, మనం చనిపోయాక ఎక్కడెళ్తున్నాం? ఏమైంది? మనకి పాస్ట్ లైఫ్ ఏంటి? సో, దీని మీద చిన్నప్పటి నుంచే క్యూరియాసిటీ ఎక్కువ ఉంది. సో, నేను ఈవెన్ బిఫోర్ డిసైడింగ్ టు బి ఎ డైరెక్టర్, మై ఇంట్రెస్ట్ వాస్ ఆన్ సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీస్. సో, ఆ క్యూరియాసిటీ అనేది మనం ఎక్కువ ఉండడం వల్ల దాని గురించి ఎక్కువ చదవడం గానీ, దాని గురించి ఎక్కువ ఆర్టికల్స్, దానికి సంబంధించిన మూవీస్ చూడడం గానీ జరిగింది. సో, అందువల్ల నాకు సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఒక మ్యాటర్ అండి. ఈయన నాకు నరేషన్ 'టైగర్' ఫస్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు కథ మొదలుపెట్టిన మూడో నిమిషం ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయిపోయి రోడ్డు మీద పడిపోతాడు. బాడీ పనిచేయదు, బ్రెయిన్ మాత్రం పనిచేస్తుంటది. ఆ పడిపోయినోడు బ్రెయిన్ మాట్లాడుతూ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవుద్ది అన్నాడండి. ఓకేనా? సో, ఈ మనిషి మామూలుగా జీవితంలో ఆలోచించి నేను చూసిందే లేదు. సో, మనం అంటే నాకు ఇంకొకటి అనిపిస్తాయి. మనం ఇప్పుడు మనకు చాలా క్లోజ్‌లో ఉన్న పీపుల్ ఎవరైనా చనిపోతే మన ఫీలింగ్స్ మనకు తెలుస్తుంది. బట్ చనిపోయిన వాడు ఏం ఫీల్ అవుతారనేది ఎక్కువ నాకు క్యూరియాసిటీ ఉండేది యాక్చువల్లీ. ఏమైనా తెలుసుకున్నారా ఏమైనా ఈ మధ్యలో ఏమైనా? ఈ మధ్యలో ఏం జరగట్లేదండి. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. చిన్నప్పటి నుంచి ఒక 2, 3 ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. నా ఆత్మ నా బాడీ నుంచి బయటకెళ్ళి నా బాడీని చూడడం ఇలాంటి రకరకాలు జరిగింది. అది డ్రీమా? హాలుసినేషనా? లేదు అది ఏమంటారు? సోల్ సోల్ జర్నీ అంటారు కదా! సో, ఇలాంటి పర్సనల్ అయితే నాకున్నాయి ఎక్స్‌పీరియన్స్. అందువల్ల నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. రమణ మహర్షి గారు ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నట్టున్నారు మీ మీద. మేబీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం, ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని